మిత్రులందరికీ జై భీమ్. ముందుగా డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో ఉద్దేశం సుప్రీంకోర్టు మొన్న దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశంలో ఇచ్చిన తీర్పు తర్వాత మాదిగ కృష్ణ ఒక వీడియో చేసి పరనింద స్వోత్కర్షలాగా దాన్ని నడిపాడు. అభూత కల్పనలు, ఆచరణ సాధ్యం కానీ పిట్టకథలు చెప్తా. అసలు వీటిలో వాస్తవం ఏంటి, ఎందుకు అతను ఆ విధంగా ఏ ఉద్దేశాలతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది మన ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిగతా సమాజం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏకపక్షంగా ఏది మాట్లాడినా చెల్లుతుందని చెప్పి గత 35 ఏళ్ళుగా వర్గీకరణ అంశంలో మాలల మీద ఇష్టం వచ్చినట్టు పేలిన కృష్ణమాదికి, ఆయనకి మద్దతు ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలకు కూడా మాదిగ కృష్ణ యొక్క వాస్తవ రూపం తెలియాలి. ఎందుకు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నాడు, జాతిని ఏ విధంగా ఏ ప్రయోజనాలను ఆశించి ఆయన ఈ దళిత క్రైస్తవుల అంశంలో పిట్టకథలు చెప్తూ ఉన్నాడు. ఆయన మొదట ఏం చెప్పాడు, రాముడికి మా వానర సైన్యం సేవ చేసి సహాయం చేసి యుద్ధంలో సహకరించి సీతజమ్మ జాడ కనిపెట్టి లంకాదేశుణ్ణి యుద్ధంలో గెలిచేంత దాకా ఆ యుద్ధంలో సహాయం చేస్తేనే రాముడు రాజు అయ్యాడు అనేది. ఇది వాస్తవమా? వాళ్ళు సహాయం చేసింది రాముడికి వానర సేన వాస్తవమే. ఏ యుద్ధాల్లో సహాయం చేశారు? రావణాసురుడి మీద యుద్ధంలో సహాయం చేశారు. దానితో పాటు సుగ్రీవుడు ఎందుకు సహాయం చేశాడు? ప్రత్యేకించి వాలి, మహాబలవంతుడైన వాలిని వెనక నుంచి బాణం వేసి చంపితే నేనప్పుడు మీ సీతనికి తీసుకొచ్చుకోవటానికి నేను సహాయం చేస్తాను, మా సైన్యాన్ని పంపిస్తాము అని చెప్పి ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా రాముడు చంపింది ఎవరిని? అదే వానర జాతికి చెందిన అదే జాంబవంతుడి సంతానమైన వాలిని. సరే, అక్కడి నుంచి రావణాసురుడు ఎవరు? దళితుడు. రావణాసురుడైన ఒక శూద్ర దళిత చక్రవర్తిని చంపటానికి ఎవరు సహాయం తీసుకున్నాడు? ఆయన ఇక్కడేమో ఈ వానరుడిని చంపటానికేమో వాళ్ళ తమ్ముడిని, అక్కడ రావణాసురుడిని చంపటానికి రావణాసురుడి తమ్ముడిని విభీషణుడి సహాయం తీసుకున్నాడు. అది దొంగ యుద్ధమే, అధర్మ యుద్ధమే. సరే, ఎంత అయితే ఆయన రాజ్యం వచ్చింది, ఎక్కడ జయించాడు రాజ్యాన్ని? వానర సేన సహాయంతో శ్రీలంక. లంకకు కదా రాజు అవ్వాల్సింది. అంటే వానర సైన్యం సహాయంతో మాదిగ కృష్ణ చెప్పినట్టు శ్రీరాముడు అయోధ్యకు రాజు కాలేదు. అయోధ్యనేమి జయించాల ఆయన, అది వారసత్వంగా తండ్రి నుంచి రాజుగా ఆయన పెద్దవాడిగా వచ్చింది. అయోధ్యను పరిపాలించటానికైన రాజు చక్రవర్తి రాముడికి వానరుల సహాయం ఏముంది అక్కడ? లేదు కదా. లేనప్పుడు ఆయన రాజు అయితే కదా రామరాజ్య పాలన అని మీరు అందరూ అంటా ఉంది. ఆ రాజు అయింది మా వానర సేన ద్వారా అంటాడు. ఎందుకు ఇన్ని అబద్ధాలు? భారతంలోనూ రామాయణంలోనూ చారిత్రక గ్రంథాలు లేదా పురాణాల్లో వాళ్ళ చరిత్ర ఉంది. అది అభూత కల్పన అయినా కానీ దాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నావు నువ్వు? వానర సైన్యం సహాయం చేయబట్టి కదా రాముడు అక్కడ రాజు అయింది అని. తప్పు కదా. ఈ తప్పు ఎందుకు చెప్తా ఉన్నాడు? రెండో కృష్ణుడు మా జాంబవతిని చేసుకున్నాడు. ఆమె జాంబవంతుడి కూతురు కాబట్టి మాకు బావ అంటాడు. యాదవులందరూ మా బావలే, ఒప్పుకుందాం. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? శ్రీకృష్ణుడికేమో జాంబవతి ఎన్నో భార్య నీకు తెలియదు. రాముడి తర్వాత అవతారమే కృష్ణావతారం అన్నప్పుడు రాముడేమో ఏకపత్ని వ్రతుడు అక్కడ ఆ జన్మలో, ఈ జన్మలేమో బహుభార్యలు, వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కృష్ణుడికి. ఈయన మీ బావ అంటున్నావు. మరి మీ జాంబవతి చెల్లెలు ఎన్నో భార్య ఆమెకి. మరి ఆమెకి ఏ రాజ్యం ఇచ్చాడు? శ్రీకృష్ణుడు తనకున్న రాజ్యంలో ఏ భాగం జాంబవతికి ఇచ్చాడు? ఊరికి వాడుకొని వదిలేశాడా?
సరే మీ బావ అన్నాడు, ఒప్పుకుందాం. అదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది గుర్తులేదా? చాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగేచ అని చెప్పాడు కదా. 4 వర్ణాలు నేను సృష్టించాను. అది ఎట్లా? గుణాన్ని బట్టి, కర్మను బట్టి నేను వాళ్ళని సృష్టించాను. వాళ్ళ కర్మ ఫలితంగా పుట్టిన ఈ మానవ జన్మలో మేము నిర్దేశించిన అన్ని కట్టడులు అన్ని వాళ్ళు ఆచరించి తీరాల్సిందే. చాతుర్వర్ణమయ నేనే సృష్టించా ఈ వర్ణాలని. ఈ సృష్టించబడ్డ వర్ణాలకి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధి నేను నియంత్రించాను, దానిలో కేటాయించాను. ఆ కేటాయించిన విధిని, వృత్తిని కర్మ ఫలితంగా నువ్వు ఆచరించి తీరాల్సిందే అని కృష్ణుడు, మీ భావకృష్ణుడు చెప్పాడు. మీ భావకృష్ణుడు చెప్పిన చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం, కర్మ సిద్ధాంతం ప్రకారం గత జన్మలో మీరు చేసిన పాపాల వలన మాదిగోళ్ళగా పుట్టి చెప్పులు కొడతా, డప్పులు కొడతా, చచ్చిన గొడ్ల తోళ్ళు ఊంతా, చచ్చిన జీవాల మాంసం తింటా బ్రతకమని ఈ మాదిగ జాతి మొత్తాన్ని ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్దేశించాడు. మరి ఆ నిర్దేశించింది మీ బావ నొప్పుకున్నప్పుడు మీ బావ చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని మీ మాదిగలు కానీ నువ్వు కానీ ఎందుకు ఆచరించరు? ఆచరించండి. మరి దాన్ని ఆచరించకుండా నువ్వు బ్రాహ్మణ్ణి అసలు ఎట్లా ప్రశ్నిస్తావు? మీ బావ సృష్టించిన వర్ణ వ్యవస్థలో అత్యంత అధికమైన స్థాయిలో ఉన్న బ్రాహ్మణుణ్ణి నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు? నువ్వు బ్రాహ్మణు సేవకుడివి. నువ్వు ఎప్పుడైతే హిందువు అని ఒప్పుకుంటావో, హిందూ మతాన్ని ఆచరిస్తానని ఒప్పుకుంటావో, ఆ మతంలో ఉన్న హైరార్కీ సిస్టాన్ని, ఈ కుల నిచ్చెన మెట్ల దంతర్ల సమాజాన్ని అనివార్యంగా నువ్వు అంగీకరిస్తా ఉన్నట్టే చెయ్యి. నువ్వు హిందువు అయితే హిందూ మతం నిర్దేశించిన సూత్రాల ప్రకారం నీ విధి నువ్వు నిర్వర్తించు. మీ భావకృష్ణుడు బోధించినట్టుగా నీ కర్మ ఫలితంగా జన్మించిన ఈ జన్మలో నీ విధి ఏమైతే ఉందో ఆ చెప్పులు కొట్టు, డప్పులు కొట్టు, చచ్చిన గొడ్ల తోళ్ళ ఊను. ఆధునిక మనువు ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆయన సాధించిన హక్కుల ద్వారా నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, ఈ దేశంలో హిందూ మతం నిర్దేశించిన ఆ కట్టడులను ఛేదించి మనుషులంతా ఒక్కటే, ఏ కులమైనా ఏ మతమైనా భారతదేశ పౌరులు అందరూ ఒకటే, అందరికీ సమాన అవకాశాలు ఉండాలా, అట్టడుగా ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువ అవకాశాలు ఉండాలని నిర్దేశం. అలాంటి డాక్టర్ అంబేద్కర్ని నువ్వేమన్నావు? గుర్తులేదా మాది కృష్ణ నీకు? బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు డాక్టర్ అంబేద్కర్ని నువ్వు బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు అన్నావు. మరి అదే అంబేద్కర్ని నువ్వెందుకు ఇప్పుడు రిఫర్ చేస్తావన్నావు? నీకు సిగ్గుందా? నువ్వు మనిషివా? నువ్వు డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు అని నువ్వు కట్టుబడి ఉండు అన్నమాటకి. నువ్వు అంబేద్కర్ గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన మేధస్సు గురించి, ఆయన సాధించిన హక్కులు రక్షణల గురించి నువ్వు మాట్లాడుకోవు. ఓ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ సాధించిన నీకెందుకు? ఆయన పట్ల నువ్వు గౌరవించాల్సిన అవసరం లేదు. మాది కృష్ణ లాంటి వాళ్ళు ఆయన్ని గౌరవించటం అనేది కూడా అవమానమే. నువ్వు దండేసిన అవమానం బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు జోహార్లు చెప్పిన అవమానం. నువ్వు ఆయన పేరు నీ నోటితో పలికిన అది అవమానమే. అంబేద్కర్కి అవమానం. నీలాంటి వాడు, నీలాంటి నీచ మనస్తత్వం ఉన్నవాడు. ఇంకొక అంశం, ఆ పురాణం, రామాయణం, భారతం, భాగవతం తీసి పక్కన పెడితే దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశంలో బ్రాహ్మణుల క్రైస్తవాన్ని భారతదేశానికి తెచ్చారా? సరే, నీకంటే జ్ఞానం లేదు. ఇప్పుడున్న ఈ పాస్టర్లుగా ఉన్న క్రైస్తవ జనానికి లేదా దళిత క్రైస్తవులకు ఆ బైబిల్ని విశ్వసించే వాళ్ళు కూడా ఆ చరిత్ర తెలీదా? బ్రాహ్మణుల భారతదేశానికి క్రైస్తవాన్ని తెచ్చింది సెయింట్ థామస్ 52లో
క్రీస్తు శకం 52 అంటే ఎప్పటికి 1975 సంవత్సరాల క్రితం థామస్, సెయింట్ థామస్ ఈ దేశానికి క్రైస్తవాన్ని తెచ్చాడు. తర్వాత ఇక్కడికి ఈ గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల ప్రాంతంలోకి 400 క్రీస్తు శకం 400 సంవత్సరాల్లో ఇక్కడికి రకరకాల ప్రొటెస్టెంట్ గ్రూపులు ఇక్కడ వచ్చినాయి. చరిత్ర తెలియకుండా నువ్వు మాట్లాడటం, వక్రీకరించటం, బ్రాహ్మణులు తెచ్చారంటాం, ఇది ఎంత తప్పు, ఎంత అవాస్తవం. నువ్వు ఇంకో ప్రశ్న ఏమంటావు? బ్రదర్ అనిలు, బ్రదరు సతీషు, షాలేం రాజు అని ఒక 10 పేర్లు పెద్ద లిస్టు చెప్పి వీళ్ళు ఆ కులాలోళ్ళు, ఈ కులాలోళ్ళు. మరి వాళ్ళకి చందాలు ఇస్తుంది ఎవరు? వాళ్ళకి దశంభాగాలు ఇచ్చి పోషిస్తుంది ఎవరు? వాళ్ళకి కూలి చేసుకున్న డబ్బుల నుంచి ప్రతి వారం చిన్న పాస్టర్ దగ్గర నుంచి సతీష్ దాకా, అనిల్ దాకా పెంచి పోషిస్తున్నది ఎవరు? అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన మాలామాదిగా ఉద్యోగులు కాదా దశంభాగాలు ఇచ్చి పోషిస్తుంది? సరే, వాళ్ళేమో విమానాల్లో తిరుగుతారా, మా దళిత పాస్టర్ ఏమో సైకిల్ మీద తిరుగుతాడా అని అంటున్నా. వాస్తవమే, కాదంటలేదు. దళిత పాస్టర్ల అనుచరులు మాత్రమే సైకిళ్ళ మీద తిరుగుతున్నారు తప్ప దళిత పాస్టర్లు అందరికీ మోటార్ సైకిళ్ళు, కార్లు, జీపులు. వాళ్ళు కూడా ఎంతోమంది దళిత పాస్టర్లు విమానాల్లో తిరుగుతున్నారు. సరే, అది తప్పే అనుకుందాం. నువ్వు అన్నట్టే అగ్రవర్ణాల పాస్టర్లు, అగ్రకులాల పాస్టర్లు వాళ్ళు విమానాల్లో తిరగటం తప్పు, నేరమే. మరి ఎంతమంది మాదిగోళ్ళు మోటార్ సైకిళ్ళు వేసుకొని తిరిగి చెప్పులు కొడుతున్నారు? డప్పులు కొట్టే ఎంతమంది మాదిగోళ్ళకి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి? చెప్పులు కొట్టే మాదిగోళ్ళకి ఎంతమంది మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి? ఎంతమంది మాదిగోళ్ళు మరి నీకులాగా విమానాల్లో తిరిగి స్టార్ హోటల్స్లో ఉండి నరేంద్ర మోడీ లాంటి వాడిని, ముఖ్యమంత్రులను వాటేసుకొని కౌగలించుకొని మరి ఎంతమంది మాదిగోళ్ళు కొన్నాయి? వాళ్ళకి లేని నీ ఒక్కడికి అట్లా వచ్చినాయి. అగ్రవర్ణాల పాస్టర్లకి వచ్చినాయి, దళిత పాస్టర్లు లేవు. మరి ఇది ఒకే కులంలో ఉన్న నీకన్ని అవకాశాలు, హంగులు, ఆర్భాటాలు, 100 కోట్లు, విలాసవంతమైన జీవితం, వెహికల్స్, విమాన ప్రయాణాలు ఎట్లొచ్చినాయి? మిగతా మాదిగోళ్ళకి ఎందుకు లేవు? చెప్పులు కుట్టే మాదిగా ఆయనకి. నువ్వు బ్రాహ్మణ పాస్టర్కి ఉందంటున్నావు కానీ మరి నీకు నీ తోటి మాదిగోడికి పోల్చావా? పోలికి పెట్టుకో. మీ మాదిగ వాళ్ళ మాదిగ జాతి కళ్ళన్నా తెరుస్తారు. ఇకనైనా మాదిగ కులం క్రిస్టియన్లు, మాలక కులంలో ఉన్న క్రిస్టియన్లు ఇచ్చి పుచ్చుకారు, నిజమే. మరి మాదిగపల్లిలోనే ఉన్నా లేదు మాలపల్లిలో ఉన్నా ఏఈఎల్సి క్రిస్టియన్, ఏబిఎం క్రిస్టియన్ ఇచ్చిపుచ్చుకోరు. ఏఈఎల్సిలో ఉన్న మాలా మాదిగలు ఇచ్చిపుచ్చుకోరు, ఏబిఎంలో ఉన్న మాలా మాదిగలు ఇచ్చిపుచ్చుకోరు, ఆర్సీఎమ్మడు, సిఎస్ఓడు ఇచ్చిపుచ్చుకోడు. అంటే ఒక కులంలోనే ఉన్న క్రైస్తవుల్లో ఈ దళిత వర్గాల్లో ఇన్ని వైరుధ్యాలు, విభేదాలు, అంటరానితనం ఉంది. మీరేనా బ్రాహ్మణులేనా, పూజారులు అయ్యేది? మేము కాదని దేవుడు. నువ్వు అయినా మాలో మాదిగో ఈ కింద కులాల వాళ్ళు అయినా, పూజారి అయినా ఆ గుడి తలుపులు మూసేస్తారు. కానీ ఆ బీసీ కులాలు, నీ పక్కన ఉండే మంగలి, చాకలి, గౌడ, ఎరుకుల, యానాది ఈ కులాల వాళ్ళు కూడా వచ్చి మాలా మాదిగల యొక్క, ఆ మాలా మాదిగ బ్రాహ్మణుడి యొక్క దీవెనలు అందుకోరు, ఇష్టపడరు. అది బ్రాహ్మణుల సమాజం ఒక్కటే కాదు, కింద స్థాయి దళితులు కంటే పైన ఉన్న బీసీ కులాలు కూడా అంగీకరించు, గుర్తుపెట్టుకో. అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు ఈ వేదాలను డైనమేట్లో పేల్చాలన్నాడు, ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో. ఆయన హిందువులందరికీ ఒకే మత గ్రంథం, ఒకే దేవుడు ఉండాలి,
ఈ వందల దేవతలు, దేవుళ్ళు, అమ్మవార్లు, అయ్యగారులు, దేవర్లు ఇవేమి వద్దురా నాయన. ఒక గ్రంథం చెప్పండి హిందువులకి. పురాణాలు, ఇతిహాసాలు, భాగవతం, రామాయణం, భారతం, వేదాలు, ఉపనిషత్తులు, ఆరణికాలు, బ్రాహ్మణికాలు ఇవన్నీ వద్దు. మనం హిందువులమే. అందరికీ ఒకే బైబుల్ లాగా, ఖురాన్ లాగా ఒక గ్రంథం ఉంచండి. పూజారి అయిన ప్రతి వాడికి కూడా పరీక్ష పెట్టండి. మీరు ఏదైతే నిర్దేశిస్తున్న హిందువుల పవిత్ర గ్రంథం అని చెప్తారో ఆ గ్రంథానికి సంబంధించి పరీక్ష పెట్టి పాస్ అయిన వాళ్ళందరినీ ఆ బ్రాహ్మణ పూజ, ఆ దేవాలయాల్లో పూజారులుగా, అర్చకులుగా నియమించమన్నాడు. అది రిలేషన్ ఆఫ్ క్యాస్ట్లోనే ఉంది. మరి అంగీకరిస్తుందా ఈ భారత సమాజం? అంగీకరించదే పరిస్థితుల్లో అంగీకరించదు. అందుకు ఆయన విభేదించి బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఇక చివరి అంశం, ప్రధానమైన అంశం దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు బీసీసీ అనే దాంట్లో ఉన్నాయి. సర్టిఫైడ్ క్రైస్తవులు 95% మంది దళితులు చర్చికి వెళ్ళేవాళ్ళు హిందువులుగానే సర్టిఫికెట్లు ఉన్నాయి. సర్టిఫికెట్ ఉన్న క్రైస్తవులు పాస్టర్లుగా ఉన్నారు. వాళ్ళకి దశమ భాగాలు వారం వారం వస్తే వాళ్ళ ఉపాధికి ఏమి నష్టం లేదు. ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది వాళ్ళకి? దాడులు జరిగినప్పుడు అత్యాచార చట్టం వర్తించదు. అదేవిధంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పీసీసీలు ఎవరు కూడా పోటీ చేయటానికి అనర్హులు. ఈ 2 అంశాలు తప్ప ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది, రాయితీల్లో అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళు పొందుతున్నారు. కేసులు వచ్చినప్పుడు మాత్రమే ఈ బిఎన్ఎస్, భారత న్యాయ సంవిధానం అప్లై అవుతుంది. అట్రాసిటీ యాక్ట్ కాదు. దీనికి అడ్డం పెడుతుంది ఎవరు? అడ్డుకుంటుంది ఎవరు? బ్రాహ్మణులు కాదు. పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే, నువ్వు కాళ్ళు పట్టుకొని దండాలు పెట్టి దశకాలు పెడతావు మందాకృష్ణ, మాదిక కృష్ణ చెప్తున్న నేను. ఆర్ఎస్ఎస్ పుట్టిన 100 సంవత్సరాల నుండి దళిత క్రైస్తవులు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 1956 నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వాటిల్లో తీర్మానిస్తున్నది ఎవరు? దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు వద్దని ఆర్ఎస్ఎస్. మరి అధికారంలో వచ్చాక సుప్రీంకోర్టులో ఉన్న దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల బిల్లు గురించి అడ్డు పెడుతుంది ఎవరు? నువ్వు ఏ మోడీనైతే వాటేసుకొని ఏడుస్తూ ఉన్నావో ఆ బీజేపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో పోయిన నెలలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్, ఎస్సీ గుర్తింపు ఇవ్వటం అని. మరి మోడీని పట్టుకొనేడు, అమిత్ షాని పట్టుకొనేడు పోయి బ్రాహ్మణులు ఆపింది కాదు, ఇది రాజకీయంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ద్వేషిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అది సుప్రీంకోర్టులో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నువ్వెందుకు వచ్చావు? ఎందుకు ఎంతకాలం 50,000 పైగా దళితుల మీద అత్యాచారాలు జరిగినాయి ఆంధ్ర తెలంగాణలో. మాట్లాడేవా? ముక్కలుగా నరికిన కేసుల్లో మాట్లాడేవా? రేప్ చేసిన కేసుల్లో మాట్లాడేవా? ఎస్సీ ఎస్టీలని శవాలను చంపి ఉరేసి కారు డిక్కీల్లో డోర్ డెలివరీ చేస్తే మాట్లాడేవా? వచ్చును లాకప్ డెత్ పోలీసులు కొట్టి చంపితే మాట్లాడేవా? రఘురామకృష్ణరాజు అనే డిప్యూటీ స్పీకరు ఇష్టారాజ్యంగా పేలుతూ ఉంటే, రాజ్యాంగ విలువలను తొంగలో దక్కి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఖండించావా? మాట్లాడేవా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ కుట్ర ఏంటో చెప్పమంటావా? నువ్వెందుకు సతీష్, అనిల్, షాలేం రాజు వీళ్ళందరి పేర్లు మాట్లాడుతున్నావు? చెప్పమంటావా? నువ్వు ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలు, బీజేపీ గూండాలు కలిసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవటానికే నువ్వు ఈరోజు క్రైస్తవ మతంలో ఉన్న అగ్రకులాల పాస్టర్లని నువ్వు టార్గెట్ చేశారు. మీరు ఎవడు రావాలి రోడ్డు మీదకి?
ఏ కులాల మత బోధకులైనా, ఈ క్రైస్తవ మత బోధకులు ఆయన షాలేమైనా, అనిలైనా, సతీష్ అయినా, XYZ ఎవరైనా వాళ్ళ మీద దాడులు జరిగితే ఎవరు రావాలి రోడ్డు మీదకి? వాళ్ళ సామాజిక వర్గాలు లేవు, మాలమాదిగలే రావాలి. మాలమాదిగలు రాకుండా ఉండాలి అంటే వాళ్ళని ఆ అగ్రకులాల మిషనరీలని, ఈ దళిత మిషనరీలను విడగొట్టాలా? విడగొడితే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేయరు. మనం దండుకోవచ్చు. అనిల్ దగ్గర, సతీష్ దగ్గర, షాలేం రాజు దగ్గర, అజయ్ కుమార్ దగ్గర, నువ్వు చెప్పే పాస్టర్లు అందరి దగ్గర, RSS వాళ్ళు, BJP వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, MRPS మీరు మొత్తం కలిసి బ్లాక్మెయిల్ చేసి దండుకోవటానికి, వాళ్ళ మీద రైడ్లు జరపటానికి, వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులు ఆర్టికల్ 25 నుండి 30 వరకు ఉన్న హక్కుల్ని నిర్వీర్యం చేయటానికి ఇది కుట్ర. అందుకోసం నువ్వు పని కట్టుకొని వచ్చి ఇక్కడ ఆంధ్రాలో గుండెలు బాదుకుంటా ఉన్నావు దళిత క్రైస్తవులు పాస్టర్లకు ఏమి లేవని. ఎక్కడైనా ఈ నాటకాలు, ఈ వేషాలు మాని ఎవరు నమ్మరు. నిన్ను ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అంబేద్కర్ అనుచరులు ఎవరైతే వాళ్ళు నమ్మరు. నువ్వు రాముడి గురించి చెప్పినా, కృష్ణుడి గురించి చెప్పినా, రాజ్యాంగం గురించి చెప్పినా, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పినా, అగ్రకులాల పాస్టర్ల గురించి చెప్పినా, లేదు బ్రాహ్మణ పూజారులకు, సైకిల్ దొక్కే బ్రాహ్మణ పూజారులు కూడా ఉన్నారు, విమానాలు ఎక్కే వాళ్ళు ఉన్నారు, సైకిల్ దొక్కే పాస్టర్లు ఉన్నారు, విమానాలు ఎక్కే పాస్టర్లు ఉన్నారు, సైకిల్ దొక్కే మాదిగోళ్ళు మాలోళ్ళు ఉన్నారు, విమానాలు ఎక్కి విలాసవంతమైన జీవితాలు కలిపి 100 కోట్లు ఎలకేసిన మాలా మాదిగ రాజకీయ నాయకులు, ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు. ఈ కుట్రలని, ఈ పనికి మాలిన అంశాలు ఇక తెర మీద, నువ్వు హిందువు అయితే హిందువుగా ఉండు, లేదు నువ్వు దళిత క్రైస్తవుడుగా రా. హిందువుగా ఉంటే మీ బావకృష్ణుడు చెప్పిన జీవితాన్ని మీరు గడపండి. లేదు భారత ప్రజలుగా ఉంటే, భారతీయులుగా ఉంటే కులాలకి మతాలకి అతీతంగా రాజ్యాంగానికి బద్దులై ఉందాము. అలాంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే RSS, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే బజరంగ దళం, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే విశ్వ హిందూ పరిషత్, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మిగతా రాజాసింగ్ లాంటి దౌర్భాగ్యులు, రఘురామకృష్ణ లాంటి వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాడదామంటే కలిసి రావటానికి సిద్ధం. కానీ ఏది జరగాలన్నా ముందు డాక్టర్ అంబేద్కర్ పై నువ్వు ఏదైతే నిందలు వేసావో, వాగేవో, వాటికి ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత నువ్వు ఐక్యత గురించి, దళిత క్రైస్తవుల గురించో, దళితుల ఐక్యత గురించో గుండెలు బాదుకోమని చెప్పి హెచ్చరిస్తూ, నిన్ను ఇక్కడ ఉన్న ఎవరు నమ్మరో, నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు మార్కెట్ చేసుకోవడానికి అక్కడ మా వర్గీకరణ అంశం క్లోజ్ అయిందని అనుకుంటున్నావు కాబట్టి, ఆ దుకాణం బంద్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి దండుకోండి. నిన్నటి దాకా మాలను తిట్టావు, ఇప్పుడు అగ్రకులాల పాస్టర్లని వీళ్ళని తిడతా నీ పబ్బం గడుపుకోవడానికి మీరు RSS, BJP, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్ మీరు కలిసి పన్నిన కుట్ర ఇది. ఈ కుట్రని మేము ఛేదిస్తాం. నీ సేవలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. మాది కృష్ణ మల్లెల్లి ఏడుకి ఏదన్నా పదవి ఇస్తారు, అవి తీసుకొని ఈ ప్రజల్ని, నీ మాదిగ జాతిని, నీ ధృతరాష్ట్ర కవిగిల నుండి విడిచిపెట్టరా నాయన. ఎక్కడైనా వాళ్ళ బతుకాళ్ళు బతుకుతున్నారు పాప, వాళ్ళని బ్రతకనే. నీ అంత అజ్ఞానులు ఎవరూ లేరు. మాదిగల్లో కూడా చదువుకున్నారు, ఆలోచిస్తున్నారు. ఇక ఇక్కడ నీ దుకాణం బంద్ చేయమని హెచ్చరిస్తూ ముగిస్తున్నా. జై భీమ్.